ఇక్కడ చదువుకున్న వాక్యంలో 54వ సంకీర్తనలో, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో కదా. ఆన్లైన్ ప్రేయర్ చాలా చక్కగా జరిగింది. యవనస్తులైన బిడ్డలందరూ వచ్చారు, తెల్లవారులు ఉన్నారు, చక్కగా ప్రార్థనలు చేశారు. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ప్రార్థనలు విని ఎంత చక్కగా చేశారు. బిడ్డలు అవకాశం ఇస్తే కదా వాళ్ళు ఏంటో తెలుస్తుంది మనకి. ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏంటో, వాళ్ళ లోపల ఉన్న జీలేంటో బయటకు వస్తుంది. రిషిత, వ్యూహిత అమ్మా, అదే మరి. ఇప్పుడు మనలో ప్రతి వారిలో ఒక తలాంత ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది కదా. అది గుర్తిస్తాడు దేవుడు. ఆ వరం పెట్టింది దేవుడే. కానీ దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే వాళ్ళల్లో ఉన్న వరాన్ని బయటికి తీయాలన్నమాట సమయం వచ్చినప్పుడు. కాబట్టి బిడ్డలు చక్కగా ప్రార్థన చేశారు, చాలా సంతోషం అనిపించింది. యవనస్తులైన బిడ్డలు, మగపిల్లలు వచ్చారు, తెల్లవారులు కూర్చున్నారు, మా కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఆత్మకార్యం అన్నమాట. ఆత్మ సంచరిస్తే అనేకులు ఆత్మీయంగా బలపడతారు. యవనస్తులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. యవనస్తులు చేశారని కాదు, పెద్దోళ్ళు కూడా చాలా బాగా చేశారు. కన్నీరు కార్చి అందరూ కూడా, అనుష ఏంటి, మా సంధ్య గారు, అమరాలక్ష్మి, వీళ్ళంతా కూడా చాలా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేశారు. అందుకే దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపితే మన లోపల ఉన్న ఆ తలాంతుల్ని మనం దేవుని సన్నిధిలో వాడబడ్డానికి అవకాశంగా దొరుకుతుందండి. రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాం కాబట్టి 10 గంటలకు గ్యాదర్ అయ్యామా, 10ంటికి గ్యాదర్ అయ్యాం, తెల్లారి 5 అయింది. అంతేనా? ఎన్ని గంటలు? 5 గంటలు అంతే కదా. 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 7 గంటలు. 7 గంటలు చక్కటి పాటలు పాడారు, చక్కటి ప్రార్థనలు చేశారు. దేవుడు మనతో మాట్లాడాడు. మంచి దేవుని ఆత్మ సంచారం జరిగింది. తబితా చెప్తా ఉంది, అమ్మ దేవుని ఆత్మ బలంగా సంచరించిందమ్మా, నేనైతే దేవుని ప్రజెన్స్ని అనుభవించాను. ఒక గొప్ప వెలుగు మందిరం అంతా నిండిపోయింది. ప్రార్థనలు చేసేటప్పుడు నేను ఆ వెలుగుని చూశాను. ప్రార్థన అయ్యే వరకు కొద్దిసేపు కొంత అంటే మన మధ్యలో బ్రేక్ ఇచ్చుకున్నాం కదా టీకి, ఆ టైం తప్ప మిగతా అంతా కూడా ఎక్కువ దేవుని ఆత్మ. బిడ్డలు బలపడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు అలాగే ప్రార్థనలు చేసుకుంటే. దేవుడి కార్యాలు చూస్తాం. ప్రార్థన చాలా బలమైంది. శిష్యులు అడిగారంటే యేసుప్రభు వారిని, ఏమడిగారు? ప్రభువా మాకు ప్రార్థన నేర్పించని అడిగారంట. ప్రార్థన నేర్చుకోవాలి. ఎందుకు ప్రార్థన నేర్పించమని అడిగారు? ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది కదా, ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. యేసుప్రభు వారు కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. శిష్యుల్ని ఏర్పరచుకోవటానికి ముందట ఆయన రాత్రి అంతా ప్రార్థనలు గడిపారు. ఒక కార్యం మన జీవితంలో సఫలం కావాలంటే, ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగించాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రార్థన అనుభవాలు ఉండాలి. అబ్రహాముని 12వ అధ్యాయంలో దేవుడు పిలిచి, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంతేకాదు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. అది ఆశీర్వదించటమే కాదంట, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడట. అవునా కదా? అబ్రహాముని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, ఈరోజు మనకి కూడా ఆశీర్వాదకరంగా అని దేవుడు వాగ్దానం చేస్తే వెంటనే అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాం జీవితంలో బలిపీఠాలు కట్టడం అబ్రహాముకి బాగా అలవాటు. బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థన. అవునా? ప్రార్థన బలిపీఠం. బలిపీఠం కట్టి ఏం చేశాడమ్మా? ఆదికాండం 12వ అధ్యాయంలో చూడండి ఏం చేశాడు. 7వ వాక్యం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి మధ్యన గుడారం వేసి అక్కడ ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. బలిపీఠం అంటే ఏంటి? ఒక పశువు వధింపబడే స్థలం. ఏంటంట? ఒక పశువు వధింపబడే స్థలం బలిపీఠం అంటే. అవునా?
మరి ఇప్పుడు మనం పశువులను వధిస్తున్నామా? వధించట్లేదు. పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలో పశువుల్ని వధించేవారు. మరి ఇప్పుడు మనం ఏ పశువుల్ని వధించక్కర్లేదు. మన కోసం పస్కా పశువు వధించబడింది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం వధించబడ్డారు. నువ్వు బలిపీఠం దగ్గరికి వస్తున్నావంటే అక్కడ ఏముందన్నమాట? ఒక అర్పణ ఉంది. ఏంటా అర్పణ? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన బలి అయిపోయి వధించబడిన అర్పణగా ఆయన బలిపీఠం మీద ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి మీరు 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. మనకు ఒక బలిపీఠం ఉంది. అక్కడ 10వ వాక్యమా 13వ అధ్యాయం మనకొక బలిపీఠం ఉంది. మనకేముందంటమ్మా? ఆత్మ సంబంధమైన బలిపీఠం. పూర్వం బలిపీఠం మంటితో కట్టేవారు, లేకపోతే ఇటుకలతో కట్టేవారు. కానీ ఇప్పుడు మనం బలిపీఠాన్ని కట్టక్కర్లేదు కదా. ఏంటి బలిపీఠం? దేవుని యొక్క శిలువ యాగమే బలిపీఠం. దేవుడు మనకు ఒక బలిపీఠాన్ని సిద్ధం చేశారంట. బలిపీఠం అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక పశువు వధించబడే స్థలం. కాబట్టి అక్కడ మన కొరకు యేసయ్య ఏమయ్యారు? వధించబడ్డారు. బలిపీఠం అంటే ప్రార్థన అనుభవం అనమాట. అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. మన బలిపీఠం పడిపోకుండా చూసుకోవాలి. ఏలియా కాలంలో బలిపీఠం పడిపోయిందంట. వాళ్ళంతా కూడా బయలు దేవత ఆరాధనలో వెళ్ళిపోయారు. మన తబితకు ఒక కళ వచ్చిందని చెప్పింది. ఈ ఆల్ నైట్ అయ్యాక అవ్వకముందు ఈ బయలు దేవత విగ్రహాన్ని తయారు చేసి దానికి ఒక బలిపీఠాన్ని కట్టి ఒళ్ళంతా రక్తాలతో కోసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారంట. అక్కడ వ్యభిచారం జరుగుతుందంట. ఆడోళ్ళు మగోళ్ళు కదా. ఇదంతా వ్యభిచారం జరుగుతుందంట. అదొక స్కూల్ లాగా ఉందంట. స్కూల్ రూమ్స్ ఉంటాయి కదా వరుసగా, అలాగ స్కూల్ రూమ్స్లో ఉన్నాయంట. ఏం జరుగుతుందో అని చూడడానికి లోపలికి వెళ్తే వాళ్ళ మనోళ్ళలాగే ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా అటు సైడుగా ఆ విగ్రహానికి మొక్కేవాళ్ళలాగే ఉన్నారంట. ఇప్పుడు లోకం అలాగే ఉంది. దేవుడు బయలుదేవత అంటే ఏంటి? యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుందంట కదా. నేను అన్నాను ఏలియా పరిచర్య కావాలి. ఇప్పుడు ఏలియా కాలంలో ఏం జరిగింది? బలిపీఠం అలాగే దేవుని బలిపీఠాన్ని పడగొట్టేసి బయలుదేవతకి ఒక బలిపీఠాన్ని కట్టి బయలు ఆరాధనలు చేస్తూ ఉన్నారట. బయలుదేవతకి ఆరాధనలు చేస్తూ ఉన్నారు కదా. ఏలియా అక్కడ వెళ్ళి చూసినప్పుడు దేవుని బలిపీఠం పడిపోయింది. అవునా? చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. ఇంకా కొంచెం పైకి చదువుదాం. 26 చదవండి. 26 కాదు, 26 ఉండండి. ఎక్కడ చెప్తానంటే 22 చదవండి. అప్పుడు ఏలియా ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను ఏలియా చెప్పాడంట, ఇదిగో బయలుదేవతని ఆరాధించేవాళ్ళు 400 మంది ఉన్నారు. నేను దేవుణ్ణి యెహోవాని ఆరాధించేవాడు నేను ఒక్కడే ఉన్నాను. కాబట్టి బయలుదేవతని ఆరాధించే వాళ్ళకి ఒక ఎద్దు ఇవ్వండి, నాకు ఒక ఎద్దు ఇవ్వండి. బలిపీఠం కట్టి దాని మీద అగ్ని ఏమి వేయకుండా ఈ దహన పశువుని వధించి ఆ బలిపీఠం మీద పెడదాం. పెట్టినప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి అంటాడు కూడా, తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేతును. ఏ దేవుడు కట్టెలను తగులుబెట్టుడి చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండి అని ఏలియా మరలా జనులతో చెప్పాడట. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళకు ఒక ఎద్దునిచ్చారు, ఏలియాకు ఒక ఎద్దునిచ్చారు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క బలిపీఠం పడిపోయి ఉంది. చూడండి 30. అప్పుడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, బలిపీఠం ఏమైపోయిందంటమ్మా? పడిపోయి ఉంది. ఆ బలిపీఠాన్ని ఏలియాని ఆయన బాగు చేసి ఆ బలిపీఠాన్ని కట్టి ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు రక్తాలు వచ్చేలాగా కోసుకుంటున్నారంట. 27 చూడండి.
వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అపహాస్యం చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచు రక్తం కారు మట్టుకు తమ మర్యాద చెప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయించి వచ్చారు. కానీ మాట అయినా ప్రత్యుత్తరమైనా ఇచ్చివాడు, లక్ష్యం చేయవాడైనా కూడా లేకపోయాడంట. అప్పుడు ఏలియా జనులందరినీ పిలిచి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి ఆ బలిపీఠ మీద కట్టెలు చక్కగా పేర్చి తనకిచ్చినటువంటి ఆ ఎద్దును వధించి ఆ ఎద్దుని దాని మీద పెట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే ఏలియా. ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ శరీరం అంతా గాయపరుచుకున్నారు, కత్తులతో కోసుకున్నారు, కానీ కార్యాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే దేవుడు కాదు కాబట్టి. కానీ ఏలియా ప్రార్థన చేయగానే రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికలు పట్టినంత ఆ గోతులు తవ్వించాడట, నీళ్లు పోసేసాడట. నీళ్లతో ఆ బలిపీఠాన్ని నింపేశాడంట. నీళ్లు బలిపీఠం చుట్టూ పారుతున్నాయంట. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 36 అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు అని జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అతని లాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. ఏలియా చిన్న ప్రార్థన చేశాడట. వాళ్ళు అప్పటి వరకు దేహాలు కోసుకున్నారు, రక్తం గారేటట్లుగా ప్రార్థన చేస్తున్నారు, కేకలేస్తున్నారు, కానీ కార్యాన్ని చూడలేకపోయారు. ఎప్పుడైతే ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని కట్టి మరి దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు, అగ్నితో దిగి వచ్చాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది, అవునా? అగ్ని స్వరూపిగా దిగి వచ్చి దేవుడు అందరి మీద వ్రాలగా వాళ్ళకి తెలియకుండానే ప్రార్థనలు మొదలెట్టారు. గొప్ప ప్రార్థన చేశారు అందరు. చక్కటి ప్రార్థన కార్యక్రమం జరిగింది. ఎవరికి కంటి మీద కునుకు లేకుండా చక్కగా కూర్చొని అందరూ ప్రార్థనలో ఏకీభవించారు. ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన దేవుని అగ్నిని దించుతుంది. ఇవి జరగవు అని అనుకునే కార్యాలు జరిగిస్తుంది ప్రార్థన. యేసు ప్రభు వారు మరి రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందిన తర్వాత పైన ఒక గుంపు ఉంది, కింద ఒక గుంపు ఉంది. 3 శిష్యులు పైకి తీసుకెళ్ళారు, మిగతా 8 శిష్యులు కింద ఉన్నారు. కింద ఉంటే పైన రూపాంతరపు అనుభవం జరుగుతూ ఉంది. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడట ఆయన ముఖరూపం మారిపోయిందంట, ముఖవర్చస్సు మారిపోయిందంట. అప్పుడు మోషే, ఏలియాలు కనబడ్డారు కదా, పరిశుద్ధులు ప్రత్యక్షమయ్యారు, పరిశుద్ధులు కనబడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధులు కనపడ్డారో దేవుడు వెంటనే మరి అక్కడ పేతురు అంటాడు, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేద్దాం అంటాడు. నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి కదా. పర్ణశాలలు ఎవరు కట్టుకోవాలి? ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 సార్లు పండగలు చేయాలి. యెరూషలేము దేవాలయానికి ప్రయాణమై వెళ్ళాలి. వీళ్ళందరూ మూట ముళ్ళు కట్టుకొని ఆహార పదార్థాలు అన్నీ కట్టుకొని పశువులు తీసుకొని యెరూషలేముకి ప్రయాణమై పండగ చేసుకోవాలి. ప్రతి పండగ కూడా 7 రోజులు చేయాలన్నమాట. అంటే 7 రోజులు ఎక్కడ ఉండాలి మరి? వాళ్ళు టెంట్లు వేసుకోవాలి. అక్కడ చెట్ల ఆకులు కొమ్మలు అన్నీ నరికి తెచ్చి పందిర్లు కట్టుకొని ఆ పందిర్లో నివసించాలి. అవి పర్ణశాలలు అంటారు అనమాట. దాన్ని పర్ణశాలల పండగ అంటారు. పర్ణశాలలు కట్టుకొని ఆ పర్ణశాలల్లో నివసిస్తారు వాళ్ళు. పేతురు ఏమంటున్నాడు? మీ 3కి పర్ణశాలలు కట్టేస్తామంటున్నాడు. ఎవరికి? ఇక ఇక్కడే ఉందాం, ఇంకా కింద ఉన్నారు కదా జనం. ఇంకా ప్రభు అంటాడు, దేవుడు నన్ను ఎందుకు పంపాడు? సువార్త పని చేయడానికి పంపించాడు. దేవుని మహిమని మీకు చూపించడానికి దేవుడు ఈ పైకి తీసుకొచ్చాడు తప్ప దేవుని మహిమ గల కార్యాలు చూడాలి. ఆ రోజు వాళ్ళు దేవుని మహిమను చూశారు పైన కొండపైన, అవునా కదా? దేవుని స్వరాన్ని విన్నారు. ఎవరు విన్నారు? పాత నిబంధనలో భక్తుడైనటువంటి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు.
ప్రజలు వినటానికి భయపడ్డారు. కానీ ఈ రోజున దేవుడు వాళ్ళతో తనతో వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి పైకి కొండపైన మరి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా మోషేలు ప్రత్యక్షమైనప్పుడు పేతురు అంటున్నాడు, మీ ముగ్గురికి పర్ణశాల కడదామంటే, ఒరే మౌనంగా ఉండరా బాబు, అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతావు నువ్వు, ఇక్కడ పర్ణశాల కట్టుకోవడానికి కాదు నేను వచ్చింది, దేవుని పని, స్వార్థ పని, పరిచర్య ఉంది నాకు, అది చేయడానికి వచ్చాను నేను అని చెప్పి మరి అక్కడ కార్యం చేస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మాట్లాడారు వారితో. మాట్లాడి, ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని చెప్పారు కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయం. అదంతా జరిగిన తర్వాత వాళ్ళు కొండ కిందకి దిగొచ్చారు. కొండ కిందకి దిగొచ్చిన తర్వాత కింద ఏం జరుగుతుందంటే, ఒక దయ్యం పట్టిన కుర్రోడిని వాళ్ళ నాన్న తీసుకొస్తే, ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వీళ్ళు మరి ప్రార్థన చేయమంటే వీళ్ళు ప్రార్థన చేశారు కానీ ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయారు, ఒకవేళ నీ వలన ఏమన్నా అయితే చేయమని అన్నప్పుడు ప్రభువారు అంటారు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, ప్రార్థన చేసేవాడికి విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయించుకునేవాడికి విశ్వాసం ఉండాలి. ఇక్కడ శిష్యులు అంటారు, లూకాసు సువార్తలో కూడా ఈ సందర్భం రాయబడుతుంది. అక్కడ లూకాసు సువార్త 9వ అధ్యాయం 37-45 వరకు మనం చదివితే అక్కడ ఏమంటారు, విశ్వాసం ద్వారా ఈ కార్యం జరుగుతుంది. ఎవరో శిష్యులకి విశ్వాసం కావాలి ప్రార్థన చేయడానికి. ఎందుకంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో తన శిష్యుల్ని పిలిచినప్పుడు, దేవుడు తన శిష్యులు పిలిచి ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకు ఒక శక్తినిచ్చి పంపించారు. ఏంటది? దయ్యాల మీద అధికారం ఇచ్చి పంపించారు. మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పారు. అంటే దేవుని మాట మీద వాళ్ళకి విశ్వాసం. మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్తాయా? ప్రార్థన చేశారు కానీ, చేస్తున్నారు కానీ వారికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు, అందుకే దయ్యాలు పోలేదు. దేవుడు అంటాడు వాళ్ళు. తర్వాత లోకాసు వార్తలకు వచ్చేసరికి, ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వీళ్ళు ఏం చేయలేకపోయారు, నీ వల్ల ఏమన్నా అయితే చేయమంటాడు. అప్పుడు ప్రభు అంటారు, ముందు నీకు విశ్వాసం కావాలా, నీ విశ్వాసం లేకుండా దేవుని కార్యం చూడలేవు నువ్వు అన్నారు. అప్పుడు ప్రభువా నాకు విశ్వాసం కలిగేటట్లుగా, అవిశ్వాసం కలగకుండా నాకు సహాయం చేయి ప్రభు అని విశ్వాసం కొరకు ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ శిష్యుల్ని విశ్వాసం లేనివారు అన్నాడు, అక్కడ అతన్ని విశ్వాసం లేనివాడు అని చెప్తున్నారు. అంటే ప్రార్థన చేసేవాళ్ళకి నమ్మకం ఉండాలా, చేయించుకునే వాళ్ళకి నమ్మకం ఉండాలి, దేవుడు కార్యం చేస్తాడే, అంతేనా? ఇద్దరికీ నమ్మకం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట అనా కదా. మీలో ఎవడైనా రోగి అయి ఉంటే సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం కురిపింది, ఆకాశం నుంచి అగ్ని కురిసింది, అవునా కదా. మన వంటి స్వభావం గలవాడే అని ఎందుకు చెప్పాడు అంటే, ఏలియా ప్రార్థన చేస్తేనే కాదు, మనం ప్రార్థన చేసినా కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి. అంత బలమైన ప్రార్థన అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో విస్తారంగా వాక్యం ప్రకటించబడతా ఉంది కానీ సంఘాల్లో ప్రార్థన చేసేవాళ్ళు గదువయ్యారు, ప్రార్థన నేర్పించేవాళ్ళు గదువయ్యారు. యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించారు శిష్యులకి. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకోవాలి. నేర్పించేవాళ్ళు ఉంటేనే కదా నేర్చుకుంటాం, అవునా కదా. ఏది అంత తొందరగా రాదు మనకి, అవునా కదా. అందులోకి దేవుని కార్యాలంటే మరి అలక్ష్యం, నిర్లక్ష్యం. ప్రార్థన చేస్తుంటే నిద్రపోయే వాళ్ళొకళ్ళు, ప్రార్థన చేస్తుంటే మౌనంగా ఉండేవాళ్ళొకళ్ళు, ప్రార్థన చేస్తుంటే కబుర్లాడుకునే వాళ్ళొకళ్ళు. అంటే ఆ ప్రార్థన అనేది దేవుడు తన ఆత్మతో నింపాలి. నేను రక్షణ పొందిన తెలి దినాల్లో ప్రార్థన చేసుకునేదాన్ని. బాగా ప్రార్థన చేస్తుంటే దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ప్రార్థన అయిపోయింది, 3 గంటల వరకు ప్రార్థన చేసుకొని పడుకున్నాను, మంచం మీద పడుకున్నాను. కానీ ఆత్మ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది. మనం ఒక పని చేసి పడుకుని పోయినా మన ఆత్మ ఇంకా పని చేస్తూనే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి వచ్చామనుకోండి, మన ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటుంది. కళ్ళలో మనం ఇంకా అక్కడే ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడుతాం కదా. అంటే శరీరం నిద్రపోయింది కానీ అలసటను బట్టి ఆత్మ నిద్రపోలేదు. ఆత్మకి ఇంకా ఆ వాతావరణం నుంచి బయటికి రాలేదన్నమాట. పౌలు అదే అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను అంటాడు. కాబట్టి ఆత్మ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది. నేను మంచం మీద పడుకున్నాను కానీ నాకు వెంటనే ఒక దర్శనం అనమాట. యేసు ప్రభు వారు మేఘాల మీద వస్తున్నారు. మేఘాల మీద దిగి వస్తూ, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నారు. అని చెప్తుంటే అయ్య బాబా ప్రభు వచ్చేస్తున్నారని
నేను ఉన్నపాటుగా మా బాబు ఉన్నాడు, నా సంకలో బాబుని తీసుకొని ఎగిరిపోతున్నానండి. ఎగిరిపోతుంటే వెంటనే లేచి, బాబాయ్ ప్రభు వచ్చేసారు, నిజంగా వచ్చేసారేమో అనుకుంటున్నాను నేను. అంటే నేను మంచం మీద ఉన్నాను, పాస్టర్ గారు పక్కన ఉన్నారు, బాగున్నాడు, ఓహో దర్శనం చూపించారా అనుకొని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పడుకుంటే మళ్ళీ సేమ్ దర్శనం, మళ్ళా రెండవసారి అనమాట. మళ్ళా ప్రభు వచ్చేస్తున్నారు మేఘాల మీద. ప్రభు వస్తుంటే అమ్మ బాబాయ్ ప్రభు వచ్చేస్తున్నారని లేచి కూర్చున్నాను. కూర్చొని చాలాసేపు ప్రార్థన చేసుకొని పడుకున్నాను. పడుకుంటే తెల్లవారిపోయింది అప్పటికే. కానీ మరి రాత్రి అంతా నిద్ర లేదు కదా, అలాగ అలవాటైంది ఆల్ నైట్ ప్రేయర్. తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే ఇదేదో ఒక్కనాడు వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఒక అభ్యాసం, అనుభవం అన్నమాట. అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను తెల్లవారుజాముని. తెల్లవారిపోయింది ఇంకా, సరే ఒక్క 10 నిమిషాలు పడుకొని లేచి మళ్ళీ పనులు చేసుకోవాలి, పిల్లలు బళ్ళకి పంపించాలి కదా అని మళ్ళీ పడుకున్నాను. అలా పడుకున్నాను కానీ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈలోగా ఒక దర్శనం చూస్తున్నాను నేను. మా నాన్నగారికి వేలు కట్ అయిపోయిందంట, మా అమ్మగారు ఏమో కాఫీ పొడి పెట్టి, టీ పొడి పెట్టి, గుడ్డ కట్టి అన్నీ చేస్తున్నారు కానీ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే అంతలోకి నేను వచ్చాను. ఏమైందమ్మా అంటే, డాడీకి వేలు కట్ అయించిన, అది బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న. అలా ఎందుకు కంట్రోల్ అవుతుందమ్మా, బకెట్ నిండా నీళ్ళ పోసి నీళ్ళల్లో పెట్టారు చెయ్య, రక్తం బకెట్ అంతా రక్తం అయిపోయింది కానీ వేలు స్వస్థపడలేదు. ఇలా ఎందుకు స్వస్థ వస్తుందమ్మా అని నేను ఆ వేలు పట్టుకున్నానండి. ఇలా మా నాన్నగారు వేలు ఎలా పట్టుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. విపరీతమైన భాషలు అనమాట. నాకు అప్పటి వరకు భాషల వరం లేదు, భాషలు మాట్లాడే వరం నాకు లేదు. అంతకుముందు లోదరణ సంఘ అనుభవం కదా మనదంతా, ఇప్పుడు కూడా లోదరణ సంఘమే. లోదరణ సంఘం అనుభవం కాబట్టి పరిశుద్ధాత్మ భాషలు ఇవేమి ఉండవు మనకి. కాబట్టి ఈ అనుభవం లేదు నాకు, చిన్నతనం కాబట్టి అనుకునేదాన్ని, ఏదో వీళ్ళ నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు, మరి మనకెందుకు రావట్లేదు అనుకుని తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత ఒక పొంతికొస్తూ దైవజనుల దగ్గర నేను భక్తి నేర్చుకుని ఏమోలే వాళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే ఏమోలే మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు, అనుభవం నాకు లేదు, వాళ్ళకు ఉంది, అది దేవుడి నుండి వచ్చిందో లేకపోతే వాళ్ళ సొంతంగా అదంతా దేవుడు చూసుకుంటాడు, నేను ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ప్రభువా, ఇంతవరకు నాకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మను దూషించే వారికి పాపక్షమాపణ లేదన్నాం. నాకు తెలియదు, ఆ విషయాలు తెలియదు కాబట్టి నేను అనుకున్నాను మనసులో. కానీ ఇప్పుడు నేను దాన్ని ఏం విమర్శించను ప్రభువా, అనుభవం ఒకవేళ నిజంగా నువ్వు ఇచ్చింది అయితే, బైబిల్ గ్రంథంలో ఉంది మరి భాషలు మాట్లాడారని, అనుభవం నిజంగా నువ్వు ఇచ్చిన అనుభవమే అయితే ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపునైనా అనుకునేదాన్ని, అంతే ప్రార్థన చేసుకునేదాన్ని తప్ప పరిశుద్ధాత్మ కొరకు ఇలా భాషలు అయ్యి కావాలని ఏమి అనుకోలేదు. అది దేవుని అనుభవం అయితే తప్పకుండా నాకు ఇస్తాడని ఆశ. అలా ప్రార్థన చేస్తూ ఉండేప్పుడు మా నాన్నగారు వేలు పట్టుకున్నానండి, ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ప్రార్థన ప్రారంభించాను. ఇక వెంటనే నా నోటికి భాషలు తగిలి, కల్లో కాదు నిజంగా మాట్లాడుతున్నాను నేను. మంచం మీద పడుకొని ఒక అరగంట పైన భాషలు మాట్లాడుతూనే ఉన్నాను. ఈ భాషలు ప్రార్థన చేస్తున్నాను, మా నాన్నగారు వేలు ఆ బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయిపోయింది, గాయం కూడా మాయమైపోయింది. అయిన తర్వాత ఈలోగా పాస్టర్ గారికి వెలుగు వచ్చి నన్ను లేపుతున్నారు, శాంతి ఏమైంది ఏంటి తెలియదు కదా, ఆయనకి లేదు అనుభవం, నాకు లేదు, ఏదో మాట్లాడేస్తున్నాను అనుకో, నిద్రలో ఏదో మాట్లాడేస్తున్నాను కాబట్టి అనుకుని ఆయన నన్ను లేపుతున్నారు. కానీ నాకు నా నాలుక నా స్వాధీనంలో లేదు, నాలుక తిరగబడిపోయింది. నాకు నాలుక తిరగబడిపోయి నేను ఎంత నాలుకని నా స్వాధీనంలోకి తెచ్చుకుందాం అనుకున్నా, నా నాలుక నా స్వాధీనంలోనికి రావట్లేదు. మనం చెప్పాను కదా, నేను నాలుకని పట్టుకుంటాడు దేవుడు, అవునా? దేవుడు పట్టుకుంటే మనం ఏం చేయగలం, దాన్ని తిరగొట్టగలమా? నా నాలుకని పరిశుద్ధాత్ముడు పట్టుకున్నాడు ఆ రాత్రి. పరిశుద్ధాత్ముడు పట్టుకొని ఇక నాకు తెలియకుండానే ఒక ప్రవాహంలాగా, నేను అందుకే అంటాను అనుభవాలు సంపాదించుకోండి దేవుని దగ్గర, ఎవరిని విమర్శించకండి, వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు, అది అవునో కాదో మనకు తెలియనప్పుడు విమర్శిస్తాం. తర్వాత నాకు అర్థమైంది, 2 స్నేహితులు ఉన్నారంట, ఒక బ్రాహ్మణుడు ఒక క్రైస్తవుడు. ఇద్దరికీ ఒక వాదం వచ్చింది, మంచి స్నేహితులు ఇద్దరు, కానీ ఇద్దరికి ఒక వాదం వచ్చిందంట. ఒరే కూరల్లో ఏ కూర టేస్ట్గా ఉంటుందిరా అన్నాడంట ఎవరు, క్రైస్తవుడు. అంటే ఆ బ్రాహ్మణ అబ్బాయి అన్నాడంట, ఒరే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందిరా అన్నాడంట. అప్పుడు ఈ క్రైస్తవుడు అన్నాడంట, ఒరే గోంగూర పచ్చడి కాదురా, మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందిరా అన్నాడంట. చికెన్ మటన్ నువ్వు ఎప్పుడు తినలేదు కానీ గోంగూర ఏం పనికి వస్తుందిరా, మటన్ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది, నువ్వు ఎప్పుడు తినలేదు, ఆ గోంగూర మటన్లో అయితే ఇంకా బాగుంటుందిరా అన్నాడంట. అంటే ఏం కాదు, గోంగూర పచ్చడే బాగుంటుంది, నువ్వు ఎప్పుడు తినలేదేమో,
తిన్నాను నేను అంటాడంట. ఒరే నేను అది తిన్నాను ఇది తిన్నాను రా అంటాడంట. ఇద్దరికి వాదం ఎక్కువైపోతుంది. సరే ఇలా కాదురా, మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం కదా అని ఆ బ్రాహ్మణ అబ్బాయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చారంట. వస్తే ఏంట్రా మీ గొడవ అన్నాడంట ఆయన. నాన్న వీడు చికెన్ మటన్ బాగుంటుంది అంటున్నాడు, నేను గోంగూర పచ్చడి బాగుంటుంది అంటున్నాను, ఏది బాగుంటుందని అన్నాడు. రెండు బాగుంటాయిరా అన్నాడు. అలా చెప్పొద్దు, నువ్వు రెండింట్లో ఏది బాగుంటుంది కరెక్ట్గా చెప్పానట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, నువ్వు గోంగూర పచ్చడి తింటావు కాబట్టి నీకు గోంగూర పచ్చడి టేస్ట్ తెలుసు. వాడు గోంగూర తింటాడు, మటను తింటాడు, చికెన్ తింటాడు. ఆడికి 3 టేస్టులు తెలుసు ఆడికి. కాబట్టి రెండింటిలో ఏది బాగుంటుంది అని అడిగితే ఆడు మటన్ బాగుంటుందని చెప్పాడు అనుకో, ఆడు మటన్ అమ్మవలసిందే మనం. ఎందుకంటే మటన్ మనం తినం కాబట్టి, చికెన్ మనం తినం కాబట్టి. ఒకవేళ మనకి నిజంగా టేస్ట్ తెలియాలి, ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటే మనం కూడా టేస్ట్ చేయాలి. అది రుచి చూస్తే అప్పుడు మనం ఏది బాగుంటుందో మనం చెప్తాం. మనం అది రుచి చూడకుండా మనం ఎలా చెప్తాం టేస్ట్ల గురించి? కాబట్టి ఒరే ఆడు చెప్పిందే కరెక్టరా, ఆడి మాట వినాలి మనం ఇప్పుడు, ఎందుకంటే మనం అది తినం కాబట్టి అన్నాడంట. అంతే కదా. బ్రాహ్మణ అబ్బాయికి మటన్ టేస్ట్ తెలియాలి, తెలిస్తే అప్పుడు ఏది బాగుందో చెప్తాడు. అది ఆడు తిన్నప్పుడు దాని గురించి ఎలా మాట్లాడతాడు? నోరు మూసుకొని ఉండవలసిందే. మనం కూడా అంతే. ఆత్మీయ అనుభవాలు ఎప్పుడు కూడా రుచి చూచి తెలుసుకోండి అంటాడు దేవుడు. అవునా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి, దేవుని ఆత్మ వరాలు రుచి చూచి తెలుసుకోండి. కృపావరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవడైనా మాట్లాడితే వాడికి క్షమాపణ లేదన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి నీకు తెలియని అనుభవం ఏదో ఉంది, బైబిల్లో రాశాడు ఆ అనుభవం గురించి. అవునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కనుక మనం చదివితే ప్రారంభ వాక్యాల్లోనే చెప్తాడు ఆయన, మనుష్యుల భాషలతోనూ దేవదోషాల భాషలతోనూ నేను మాట్లాడితే అంటాడు. అంటే అక్కడ 2 భాషల గురించి చెప్పాడు. ఈరోజు చాలామంది ఏమంటారంటే భాష అంటే దానికి ఒక స్పష్టత ఉండాలి, భాష అంటే అది ఇంగ్లీషో హిందీయో తమిళమో మలయాళమో ఏదో ఒక భాష. అవునా? అక్కడ ఏం చెప్పాడు? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. మనుష్యుల భాష అంటే మనకు అర్థమవుతుంది. తమిళం మాట్లాడితే ఇక్కడ తమిళం ఉన్నవాళ్ళు ఉంటే అర్థమవుతుంది, మలయాళం మాట్లాడితే మలయాళం వాళ్ళు ఉంటే అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఉంటే అర్థమవుతుంది, హిందీ మాట్లాడితే హిందీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇక్కడ మనుష్యుల భాషలు ఇవన్నీ కూడా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం చాలా భాషలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు ఏ భాష మాట్లాడినా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆ భాష తెలిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి దేవదూతల భాషలతో మాట్లాడినను అన్నాడు. ఉన్నాయా? పాత నిబంధన గ్రంథంలో బెల్షస్సర్ అనేవాడు నెబుకద్నెజర్ కుమారుడు. యేసు ప్రభు వారి యొక్క మందిరంలో ఉపకరణాలన్నీ వాళ్ళ నాన్న ఎత్తుకొచ్చి వాళ్ళ దేవత గుళ్ళో పెట్టాడు. పెడితే ఆ ఉపకరణాలు తీసుకొచ్చి అందులో మద్యం పోసుకొని ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఉన్నాడట. వెంటనే అతను చూస్తూ ఉండగా అతని కన్నుల ముందు గోడ మీద ఒక రాత వ్రాయబడింది. ఏంటిది? మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళని, సకల భాషలు తెలిసిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అది చదవమంటే ఎవరికి అర్థం కాలేదు అది. అప్పుడు భార్య అన్నదంట, అయ్యా వీళ్ళందరికీ ఏం అర్థం కాదు కానీ దేవుని ఆత్మ కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మన సంస్థానంలో. మీ నాన్న కాలంలో అతను దేవతల ఆత్మ కలిగి ప్రతి విషయాన్ని ముందుగానే చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన్ని పిలిపించి, అప్పటికే దానియేలు బహువృద్ధుడైపోయాడు. ఆ వృద్ధుడైన దానియేలుని తీసుకొచ్చి చెప్పమంటే, నీకు అన్నీ తెలుసు కదా నువ్వు చెప్పంటే, దానియేలు అంటాడు, నాకేం తెలీదు, ఆకాశమందున నా దేవునికి మర్మాలన్నీ తెలుసు కాబట్టి ఆయన చెప్తాడు అదేంటో మీకని. అప్పుడు ఆ మెనే మెనే టెకేలు పార్సిని నేను చదివి ఆ భాషకు అర్థం చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? దేవుడు నిన్ను తూకంలో వేస్తే నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి దేవుడు నిన్ను భూమి మీద నుంచి అది నీ రాజ్యం విభాగపడి మాదీయులకు పారసీకులకు వెళ్ళిపోతుందని చెప్పాడు. అంటే పాత నిబంధన కాలంలో కూడా యేసు ప్రభు వారు కూడా సిలువలో చనిపోతూ ఏలి ఏలి లామా సబక్తా అన్నారు. ఎవరికి అర్థం కాలేదు, అది ఏలి అని పిలుస్తున్నాడు రా అనుకున్నారు. అవునా కదా? కానీ దాని యొక్క తర్జుమా పరిశుద్ధాత్ముడు చేశాడు కాబట్టి బైబిల్, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అంటే భాషలు ఉన్నాయా లేదా అడగండి ప్రభువుని. దేవా వరం నాకు కావాలని. నేను పెద్దగా అడగలేదు కానీ
దేవుడు తన పని కొరకు నన్ను సిద్ధపరుస్తున్నారు కాబట్టి, ఆయన పని నేను చెయ్యాలి కాబట్టి ఆ పనికి కావలసిన ప్రతిదాన్ని నాకు ఇచ్చారు. అది అర్థమైందండి. ఒక టెంట్ వేయాలనుకో, టెంట్కి కావాల్సిన సమస్త సామాగ్రి, మేకులు ఉంటాయి, గుడారపు తెర ఉంటుంది, కర్రలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటా? సప్లై కంపెనీ దగ్గర. మాకు టెంట్ వేయండి అంటే, కుర్రలు ఎవరు లేరండి, టెంట్ పట్టుకెళ్ళి మీరు వేసుకుంటానంటే వేసుకోండి అన్నారు అనుకో, ఆ టెంట్కి సంబంధించిన మేకులు, తాళ్ళు అంటే అన్నీ ఇస్తే వేసుకోగలం మనం, అంతేనా? లేకపోతే వేసుకోలేం కదా. దేవుడు కూడా అంతే. ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పనికి కావలసిన సమస్తాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు భూమి మనల్ని ఆ పనిలో నిలబెడతాడు. అలాగా ఆ రోజు రాత్రి నేను ఆత్మను పొందుకొని భాషలు మాట్లాడడం మొదలుపెట్టాను. ఒక అరగంట మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అప్పుడు నా నాలుగు తిరగబడ్డాక అప్పుడు నేను లేచి, ఏంటే బాబు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు అని అడిగితే, పాస్టర్ గారు ఏమో నాకు తెలియదు, ఇలా దర్శనం వచ్చింది. పాస్టర్ గారు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా దర్శనం వచ్చింది, భాషలు వచ్చాయి అని నేను అన్నాను అనమాట. అప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ వరాలతో నింపినప్పుడు ఒక వరం ఇచ్చేవారు కదా, స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసే శక్తి. ఆ రోజు నాకేమో స్వస్థపరిచే వరం నాకు వచ్చిందని కూడా తెలియదు. నాకు భాషలు వచ్చాయి. మళ్ళీ ఇంచుమించు దాదాపు ఒక 4 దినాల వరకు నాకేం భాషలు అయ్యి ఏం రాలేదు. మామూలుగా ఆ దర్శనం ఆ కళ్ళలో వచ్చాయి అంతే. నిజంగానే కళ్ళలో అంటే మరి తెలియకుండా కాదు, నిజంగానే నేను మంచం మీద ఉండి భాషలు మాట్లాడాను. అది ఫస్ట్ అనుభవం నాకు, దేవుడిచ్చిన అనుభవం. ఆ వరం ఇచ్చినప్పుడు, భాషలు మాట్లాడే వరం ఇచ్చినప్పుడు, ఆ వరంతోనే దేవుడు స్వస్థపరిచే వరాన్ని కూడా ఇచ్చారు. కానీ నాకు తెలియదు స్వస్థ వరం ఉందని, నాకు తెలియదు. కానీ తర్వాత మళ్ళీ దేవుడు దర్శించారు. మరలా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి ప్రభు వచ్చి, అమ్మా దేవుడు ఎవరికి అప్పటి నుంచి నా ప్రార్థనా విధానం మారింది. కన్నీటితో హృదయం పగిలేలాగా, గుండెలు అవిసేలాగా ఏడవడం ప్రారంభించాను. నాకు తెలియకుండానే ఒక దుఃఖం నాలో నుంచి రావడం మొదలుపెట్టింది ప్రార్థన చేసుకుంటుంటే. కొన్నిసార్లు అయితే ఆ ఊపిరి ఆగిపోతుందేమో అని ప్రార్థన కూడా మానేసి ముగించుకున్న దినాలు ఉన్నాయి. అంత రోదనతో కూడిన ప్రార్థన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక దర్శనం చూశాను. నేను ప్రార్థన జరుగుతుంది, ఇలాగా ప్రార్థన కూడా కదా, ఒక మీటింగ్ ఏదో ఉంది, మొత్తానికి మందిరంలో ఉన్నాం. ఇటుపక్క అంతా మగవాళ్ళు ఉన్నారు, ఇటుపక్క అంతా ఆడవాళ్ళు ఉన్నారు. నాకు భక్తి నేర్పించిన నా ఆత్మీయ తండ్రి నా ఎదురుగా ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇలాగే గుండెలు అవిసిపోయేలా ప్రార్థన చేస్తున్నానంట. ప్రార్థన చేస్తుంటే నా వెనకాల నుంచి ఒక ఆవిడ అంటుంది, అది ఎంత భారంగా ప్రార్థన చేస్తుందో చూడు అంటే, మా అక్కేలేండి, ఎంత భారంగా ప్రార్థన చేస్తుందో చూడు, మన సమస్యలు ఏమైనా దానికి చెప్తే సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటుంది. ఆ స్వరం నాకు వినపడుతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ. సరే, ఇంకా నా గుండె ఆగిపోయేలా ఉందండి. ప్రార్థన ముగించుకొని కళ్ళు తెరిచేటప్పటికి నా ఎదురుగా నాకు భక్తి నేర్పిన ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు. నేను అనుకుంటున్నాను, ఆత్మీయ తండ్రి గారు కళ్ళు మూసుకోకుండా నన్నే చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు ఈయన, ఏంటి నా కుమార్తె వేషధారణ ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అయ్య బాబా ఎంతలాగా గుండెలు అవిసేలా ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారులే నాకెందుకు అని నేను లేచిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆయన నన్ను పలకరించలేదు, నేను ఆయన పలకరించలేదు, బయటకు వచ్చేసిన తర్వాత నాకు మనసులో బాధ ఉండిపోయింది. ఏంటి నాకు ఇలా వచ్చింది, అయ్యగారి గురించి నా గురించి ఏమనుకుంటున్నారని నేను 2 సందిగ్ధాల మధ్య ఉండిపోయాను. అవును, ఏంటి ప్రభువా, నేను హృదయవేదంతో కదా ప్రార్థన చేస్తున్నాను, ఆ రోజు గుండెలు అవిసేలా ప్రార్థన చేస్తున్నాను, వేషధారణ ప్రార్థన అనుకున్నారా, లేకపోతే నిజమైన ప్రార్థన అనుకున్నారా, ఏంటి ప్రభా అని నా మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకరోజు ప్రభు వచ్చారండి. వచ్చి, అమ్మా దేవుడు ఎవరికి సమీపంగా ఉంటారమ్మా అని అడిగారు. ప్రభు ఆయన ప్రార్థన చేయవారు అందరికీ ఆయన సమీపంగా ఉంటారు ప్రభు అన్న. ఆయన ప్రార్థన చేయడం అంటే ఏంటి అన్నారు. ఆయనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ ఎక్కడుందో ఆ వాక్యం అని అడిగారు. నాకు ఆ వాక్యం ఎక్కడుందో తెలియదు. బైబిల్ అప్పటికి సరిగా చదవట్లేదు, నేను చదువుతున్నాను కానీ మామూలుగా ఆదికాండనే చదువుకుంటూ వచ్చాను. కీర్తనలో ఉంటుందని తెలుసుగా ఎక్కడ ఉందో తెలియదు ఆ వాక్యం, కీర్తనలో ఉందని కూడా తెలియదు నాకు. అప్పుడు ప్రభు అడిగితే నేను వెంటనే, అయ్యా 145 అంటే కొన్ని అనుభవాలు అలాగే మనకి జ్ఞాపకం ఉండిపోతాయి, 18వ వాక్యంలో ఉందన్న అని చెప్పారు, వెళ్ళిపోయారు. తెల్లవారి బ్రష్ చేసుకుంటే, అవును రాత్రి ఏదో కళ వచ్చింది కదా, కళ ఏంటి అని గబగబా వచ్చి బ్రష్ చేసుకొని వచ్చి బైబిల్ తీశాను. బైబిల్ తీసి నేను రెఫరెన్స్ చెప్పాను కదా ప్రభు, రాత్రి ఏదో రెఫరెన్స్ చెప్పాను కదా ప్రభు, రాత్రి ఏదో రెఫరెన్స్ ఆ రెఫరెన్స్ కూడా గుర్తులేదు నాకు. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తే వెంటనే 145వ సంకీర్తన చూడండి 18వ వాక్యం.
నాకు మొర్రపెట్టు వారికి అందరికీ, నాకు నిజముగా మొర్రపెట్టు వారికి కరెక్టేనా? రెఫరెన్స్ కరెక్టేనా? ఆ వాక్యం ఉదయం లేచి వచ్చి బైబిల్ తడివి ఆ రెఫరెన్స్ జ్ఞాపకం చేయ ప్రభు అని అడిగితే దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చి చూస్తే 145వ సంకీర్తన 18వ వాక్యం కరెక్ట్గా, ప్రభు నాకు ఈ వచనం తెలియదు, ఈ వాక్యం తెలియదు, కానీ నువ్వే చెప్పించావు రాత్రి నాకు. నేను మనసులో ఒక వేదంతో ఉన్నాను కదా, నా ప్రార్థన ఏంటి ప్రార్థన అని. అక్కడేం వేషధారణ ప్రార్థన గురించి లేదు, అక్కడ మొర్రపెట్టడం గురించే ఉందంతే. నాకు మొర్రపెట్టడం, నాకు నిజముగా మొర్రపెట్టడం. అలాగే ప్రార్థన కూడా దేవుడే ఇచ్చాడు నాకు. ప్రార్థన చేయడం కూడా రాదు నాకు. ఆయన ఆత్మతో ఎప్పుడైతే నింపాడో అప్పటి నుంచి దేవుడు ఒక ప్రార్థన అనుభవాన్ని మార్చేశారు. ప్రార్థనా విధానం మారిపోయింది. శిష్యులు కూడా యేసుప్రభు అనేది వాక్యానుసారమేనా? శిష్యులు కూడా దేవుడిని అడిగారు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పయ్యా అంటే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చదివితే 10 నుంచి పరలోక ప్రార్థన నేర్పించారు. అవునా? పరలోక ప్రార్థన నేర్పించారు. అంటే శిష్యులు దేవుడిని అడిగారు, ప్రార్థన నేర్పించే ప్రభు అని. మనం ఏదో మన నోటికి వచ్చిన ప్రార్థన చేస్తాం, ఏదో అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం. ఆత్మతో చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని తాకుతుంది, దేవుని మనస్సును తాకుతుంది. ఎప్పుడైతే దేవుని హృదయాన్ని తాకిందో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి, బలిపీఠం అంటే ఏంటమ్మా? ఒక పశువు వధించే స్థలం, అర్పణ పెట్టిన స్థలం. మన అర్పణ ఎవరు? యేసయ్య. మనం కూడా ఒక అర్పణగా మారిపోవాలి. ఆత్మ ఎందుకంటే ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీలో ఒక సంపూర్ణమైన సమర్పణ అనేది ఏర్పడుతుంది. నీ హృదయం నరకబడుతుంది. ఇప్పుడు బలిపీఠం ఎప్పుడైతే మనం కట్టామో, ఏ బలిపీఠం? ప్రార్థనా బలిపీఠం. బలిపీఠాలు 3. ఒకటి వ్యక్తిగత బలిపీఠం, నీకు దేవునికి ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి, ప్రార్థనా సంబంధం. రెండవది కుటుంబ బలిపీఠం. కుటుంబంలో అందరూ కలిసి, బిడ్డలందరూ కలిసి చక్కగా బలిపీఠాన్ని కట్టుకొని కుటుంబ ప్రార్థన అనుభవం. మూడవది సంఘ బలిపీఠం. సంఘమంతా ఐక్యపడి ఏక మనస్సుతో కదా, సహోదరుల ఐక్యతగా ఉండి ఒక బలిపీఠం, మందిరంలో ఒక బలిపీఠం అన్నమాట. ఆ బలిపీఠం మీద అర్పణ ఎవరు? దేవుడు మొదట. రెండవదిగా నువ్వు ఆ బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు నిన్ను నీవే దేవునికి అర్పణగా మార్చుకున్నావు అనమాట. సమర్పణ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ చేతులు నరకబడాలి, నీ కాళ్ళు నరకబడాలి, ప్రతి అవయవం దేనికి దానికి విడదీసి ఆ బలిపీఠం మీద పెట్టమంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? మన నోరు అపవిత్రమైంది, మన చేతులు అపవిత్రమైనవి, మన కాళ్ళు అపవిత్రమైనవి. ఇప్పుడు నాదంటూ ఏది ఉండకూడదు ప్రభువా, నేను నీలో ఐక్యం అవ్వాలి. ఈ అర్పణతో, క్రీస్తు అనే అర్పణతో నీ అర్పణ కలవాలి, బలిపీఠం మీదకి రావాలి. మనం ప్రతి అవయవాన్ని దేవుని సన్నిధిలో విరగొట్టాలి. అందుకే అంటాడు కదా, ఏమంటాడంటే రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో, బాప్తిస్మం తీసుకున్నప్పుడంట మనం క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. అందుకే బాప్తీసాలు 3 రకాలు కదా. ఒకటి చిలకరింపు బాప్తీసం, రెండోదేమో కొంతమంది చెంబుతో నెత్తి మీద నుంచి నీళ్లు పోస్తారు, అదొక రకమైన బాప్తీసం. ఇంకో బాప్తీసం ఏంటి? ముంచుడు బాప్తీసం. ముంచటం. ఎందుకు ముంచారు? జల సమాధి చేసేసారు నిన్ను, సమాధి అయిపోయావు నువ్వు. ఆ సమాధిలో నుంచి మళ్ళా తిరిగి లేచావు. ఆ సమాధి అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే నువ్వు చచ్చిపోయావు, క్రీస్తులో నువ్వు పాతి పెట్టబడ్డావు. మరి తిరిగి లేచింది ఎవరు? నీ జీవం ఇక్కడ క్రీస్తులో దాచబడింది. ఎవరు లేచారంటే నీలో, నువ్వు కాదు కానీ నీలో క్రీస్తు లేచాడు. ఎప్పుడైతే ఆయన లేచాడో నువ్వు ఉండవు, ఇంకా నువ్వు కనపడవు, నీ ఉనికిని కోల్పోతావు. నువ్వు నా అనేది ఏది ఉండదు. నా ప్రార్థన అండి, నా వాక్యం, నా భక్తి, నేను అనేది ఏది ఉండదు ఇంకా. నాలో క్రీస్తే. అందుకే పౌలు అంటాడు, జీవించినది ఇకను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు నాకు ఆలయమై ఉన్నారు, నీవు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటాడు.
క్రైస్తవ్యం అంటే ఆత్మలతో పోరాటం, అంతేనా? అపవిత్ర ఆత్మలతో పోరాటం. దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, అవునా కదా? అపవిత్ర ఆత్మల మీద అధికారం ఇచ్చాడు తన శిష్యులకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు? అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానం మీద మీరు వెళ్ళండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అంటే ఆ మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. మాకు దేవుడు ఒక పవర్ ఇచ్చాడన్న మాట మీద విశ్వాసం, అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు వాళ్ళు. కాబట్టి ఆ మాట మీద వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళ ప్రార్థన మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అందుకే దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు. దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా, అవునా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను అంటారు. కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు చనిపోయిన వాళ్ళని కూడా లేపడానికి శక్తినిచ్చాడు. ఎందుకు ఆత్మను పొందుకోవాలి? ఒక సేవకుడు ప్రార్థన చేస్తేనే కాదు, ఆత్మ పొందుకున్న ఏ బిడ్డ ప్రార్థన చేసినా చనిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. బతుకుతారా? బతకరా? బ్రతికారు. పౌలు ప్రార్థన చేస్తే బ్రతికాడు, పేతురు ప్రార్థన చేస్తే బ్రతికాడు. పాత నిబంధన కాలంలోనే జరిగే అద్భుతాలు ఇలాంటివి కొత్త నిబంధన కాలంలో కూడా జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆగిపోయినాయా? ఆగిపోలేదు. దేవుని ఆత్మ భూమి మీద ఉన్నంత వరకు దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే చేసేది నువ్వు నేను కాదు కాబట్టి, నీ లోపల ఉన్న దేవుని ఆత్మ పని చేయాలి. అందుకే అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆశీర్వదించబడటం కాదు, నిన్ను బట్టి సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. భూమి మీద ఉన్న సమస్త జనులు. మనం ఎప్పుడు ఇతరుల ఆశీర్వాదాన్ని కోరుకునేవారుగా ఉండాలంట, ఇతరుల ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. అందుకే అబ్రహాం లోతు కుటుంబం కదా, ఎంత కక్ష పెంచుకోవాలండి లోతు గురించి. ఒరే, నీ పనులకి నా పనులకి గొడవ వస్తే నీకు నాకు గొడవ ఏంట్రా, వెళ్ళిపోతాను అంటున్నావు, బుద్ధి లేనోడా, ఎంత ఆశీర్వాదం ఎవడి వల్ల కలిగిందిరా నీకు? అబ్రహాం అనేవాడు లేకపోతే అసలు లోతు అనేవాడు ఉన్నాడా అనాలి కదా. కానీ అబ్రహాం ఏమన్నాడు? ఈరోజు నీ సేవకులకి నా సేవకులకి గొడవ వచ్చింది, రేపొద్దున వేళ్ళని బట్టి మన ఇద్దరికీ గొడవ రాకూడదు, కాబట్టి మనం బంధువులం, మనం దూరంగా ఉందాం అని ఇద్దరు విడిపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఒరే, నేను పెద్దోడిని కాబట్టి నేను కోరుకున్న తర్వాత నువ్వు కోరుకోరా అనలేదు. మనమైతే ఏం చేస్తామంటే శ్రేష్టమైనవి అన్నీ ముందు కోరుకుంటూ ఉంటాం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. మనం ఎంచుకున్న తర్వాత పక్కన వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ అబ్రహాం యొక్క మనస్తత్వం ఏంటంటే తనేది ఆశించలేదండి. లోతు కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ ఎలా ఉన్నాయంట? ఏదైనా తోటలాగా ఉన్నాయంట. ఏపుగా పెరిగిన చెట్లు, మొక్కలు, ఫలాలు చూస్తుంటే ఎలా ఉందంటే ఏదేనిలా ఉందంట. నాకు అది కావాలన్నాడు. సరే అయితే వెళ్ళిపోన్నాడు. అబ్రహాం నిలబడ్డాడు. ఏం లేదు అక్కడ కోరుకోవడానికి, అన్ని కొండలు, లోయలు, రాళ్ళు, గుట్టలు, మెట్లు, ఎడారి ప్రాంతం. నిలబడిపోయాడు అక్కడ. దేవుడు అంటాడు, కన్నులు ఎత్తి చూడు, నీకు కనిపించి మేరంతా నీదే అన్నాడు. ఏం కనపడుతుంది? కొండలు కనపడుతున్నాయి. ఏం కనపడుతుంది? లోయలు కనపడుతున్నాయి. అందుకే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బావులు తవ్వాడు అనే కదా. ప్రవహించే నదులు ఏమి లేవు అక్కడ. ఎక్కడైనా ఒక నది ప్రవహిస్తుందంటే కొన్ని వేల ఎకరాలు తడుపుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి సస్యశ్యామలంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. మన గోదావరి తీర ప్రాంతాల్లో మనం ఉన్నాం కాబట్టి మనకి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, మన పంటలు కూడా సమృద్ధిగా పండుతున్నాయి. రాయలసీమ ప్రాంతాలకు వెళ్తే నీళ్లు ఉండవు, అక్కడ పంటలు సరిగా పండవు అక్కడ, అవునా కదా. పనులు ఉండవు వాళ్ళకి. మనకి ఎక్కడ ఏ సీజన్లో అయినా పనులు దొరుకుతాయి. కోత పనులకి వెళ్ళొచ్చు అనా, చాలా పనులు దొరుకుతూ ఉంటాయి. పుల్లలు నరకడానికి వెళ్తారు, కోత పనులకి వెళ్తారు, ఇంకేంటి మొక్కలు నాటడానికి, నాట్లు వేయడానికి వెళ్తారు, దుక్కి దున్నడానికి వెళ్తారు. పనులు విస్తారంగా ఉంటాయి మనకి, లోటు ఏమి ఉండదు. ఏదైనా పని చేసుకుని బతకొచ్చు ఇక్కడ. కానీ అటేపు పనులు ఉండవు పాపం వాళ్ళకి, తినటానికి ఆహారం ఉండదు. దేవుని పెట్టారా, అబ్రహాం నిలబడిన స్థలం అలాంటిదే. కానీ దేవుడు అంటాడు, నేను ఆశీర్వదిస్తాను. లోతు కష్టం వచ్చినప్పుడు అబ్రహాం బాగా వచ్చిందిలే ఏసాయి అగ్ని అనలేదు. అయ్యా అక్కడ ఒకవేళ 10 మంది 50 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా? లోతు యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. లోతు తప్పించబడ్డాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణాల నాశనంలో లోతు కుటుంబం నశించిపోకుండా ఉందంటే దానికి కారణం ఎవరు? అబ్రహాం అనేవాడు లేకపోతే లోతు లేడు అక్కడ. యోసేపు అనేవాడు లేకపోతే ఐగుప్తు దేశం ఈరోజు పవర్ఫుల్ దేశంగా మారి ఉండేది కాదు. అంత పవర్ఫుల్ దేశంగా ఎలా మారింది? యోసేపు అనే భక్తుడు అన్నాడు అక్కడ. ఒకప్పుడు పంటలు పండలే, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు కాలంలో పంటలు ఏమీ పండనప్పుడు పేల వెన్నులు చూశాడంట కదా.
ఎండిపోయిన ఆవులను చూశాడు. ఏమైపోను? ఆ ఎండిపోయిన ఆవులు సమృద్ధిగా పండిన పంటను మింగేశాయి. అంటే ఐగుప్తు ఎలా ఉండాలంటే ఎండిపోయిన నేలగా మారిపోవాలన్నమాట. వలస వెళ్ళిపోవాలి వాళ్ళందరూ ఎక్కడికక్కడ. ఆ పట్టణం అంతా అడవి దెబ్బలాగా మారిపోవాలి. కానీ అక్కడ ఎవరున్నారు? దేవుని ఆత్మ కలిగిన బిడ్డ ఉన్నాడు. 105వ సంకీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, యోసేపు గురించి చదువు. 105లోనే ఎక్కడో అనుకుంటాను. హల్లెలూయా. పంతొమ్మిదవ వాక్యం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఆయన చెప్పిన మాట, దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని నెరవేర్చే వరకు యోసేపు చాలా కష్టాలు పడ్డాడంటండి. అవునా? మనం కూడా అంతే. దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తే ఆ వాగ్దానాలు సంపూర్ణమయ్యే వరకు, ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నన్ను కూడా అలాగే చాలా పరీక్షలు గుండా వచ్చాను నేను. చాలా పరీక్షలు అన్నమాట. ఇంకో మాట ఎక్కడ ఉంటుంది, దొరకలేదు, చూద్దాం. భాషల గురించి ఉంటుంది. హల్లెలూయా. దొరుకుతుందేమో చూస్తున్నాను. ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు 81వ సంకీర్తన చూడండి, 5వ వాక్యం. ఆయన ఐగుప్తు సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా. ఏంటంట? ఎరుగని భాష. ఏ భాష? దేవుడు యోసేపును తన ఆత్మతో నింపాడండి. అన్య దేశంలో దేవుడు యోసేపుని, అందుకే యోసేపు గురించి ఏమంటారు అక్కడ, నువ్వు దేవతల ఆత్మ కలిగిన వాడివి, దేవుని ఆత్మ కలిగిన వాడివి. నువ్వు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో అంటాడు, నాకు ఇలాంటి కల వచ్చింది, ఏంటి కలభావం అని అడిగినప్పుడు దేవుడు రాబోయే సంగతులు నీకు ముందుగా తెలియజేశాడు. భయంకరమైన సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ పంట పండిన తర్వాత మరలా 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. అక్కడ ఏం జరిగింది? యోసేపుకి ఎలా తెలిసి విషయాలన్నీ? యోసేపుని దేవుడు తన ఆత్మతో నింపాడండి. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా, వారి చేతులు మోత గంపలు ఎత్తకుండా విడుదల పొందేను. యెషయా గ్రంథం 10వ అధ్యాయము చూడండి 27. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నువ్వు బలిసినందున ఆ కాడి వెరగొట్టబడును. అక్కడ అర్థం ఏంటంటే బలిసినందున కాదు, నీవు ఆత్మను పొందుకున్నందున. దేవుని ఆత్మని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ కాడి, ఆ బరువు నీ మెడ మీద నుంచి దేవుడు తీసేస్తాడంట. మనం కూడా అంతే. అనారోగ్యం అనే వ్యాధి, అప్పులనే భారం, ఇదంతా మన మీద ఒక కాడిలాగా, పాపపు కాడి కదా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఎందుకు వచ్చింది ఆ భారం నీ భుజం మీదకి? పాపాన్ని బట్టి వచ్చిందని చెప్తున్నాడు మత్తయి సువార్తలో. ప్రయాసపడి భారం మోసుకుంటున్నావు, నా దగ్గరికి రా, నేను ఆ కాడిని విరగ్గొడతాను. ఎలా విరగ్గొడతాడంట? నా ఆత్మను మీ అందుంచి. దేవుని అభిషేకం పొందుకుంటే మన మీద ఉన్న బరువు దిగిపోద్దండి. మొదట పాపపు భారం దిగిపోద్ది. ఈ లోకంలో ఏది మనకు కష్టం అనిపించదు, ఏది మనకి ఇరుకు ఇబ్బంది అనిపించదు. ఆత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది, టర్న్ అయిపోతుంది అనమాట. రాత్రి తబిత చెప్తుంటే, నేను పొద్దుటే చెప్తుంది రాత్రి కళ చెప్పచ్చో చెప్పకూడదో అని, మరి అది దాని భావం ఏంటో తెలియదు. మమ్మీ నాకు భయం వేసిందంటే నేను అన్నాను, బయలు కాలంలో కూడా ఇలాగే వాళ్ళ బయలు దేవత ఆరాధన చేసి రక్తం వచ్చేలాగా ఒళ్ళు పోసుకుంటుంటే ఏం జరగలేదు. కానీ దేవుని ఆత్మ కలిగిన ఏలియా అక్కడ ఉన్నాడమ్మా. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు, పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు ఏలియా. ఏలియా పరిచర్య చేసే బిడ్డలు కావాలి దేవుడికి. ఇప్పుడు ఏలియా ఆత్మ కలిగిన బిడ్డలు కావాలి. అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి దినాలు.
ఆ దర్శనం చూపించాడండి. నేను అన్నాను, ఏలియా పరిచర్య కావాలి. ఇప్పుడు యవనస్తులైన బిడ్డలేంటి, మనమేంటి, ఆత్మ కొరకు ఎక్కువగా ప్రార్థన చేసుకుని, దైవాత్మ లేదు ఇప్పుడు. వేషధారణ ప్రార్థనలు అయిపోయినాయి తప్ప దైవాత్మ ఎక్కడా సంచారం జరగట్లేదు. నిజమైన ఆత్మ కొరకు ప్రార్థన చేయట్లేదు. ఆత్మను పొందుకునే వరకు దేవుని దగ్గర కనిపెట్టాలంట. నేను దేవుని దగ్గర ఎన్నో సంవత్సరాలు ఏడ్చి గోజాడి ప్రార్థన చేస్తే దేవుడు ఒక్కొక్క వరం ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తూ వచ్చారు. ఆయన ప్రతీదీ దేవుడిచ్చిన అనుభవమే, సొంత ప్రయత్నాలు ఏమీ లేవు అసలు. ఈ మందిర పరిచర్య జరిగేటప్పుడు కూడా శనివారం మా ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉండేది. ఒక 50 మంది 60 మంది దగ్గర ఒక 70 మంది, హాల్ ఖాళీ ఉండేది కాదు. ప్రతి శనివారం ప్రేయర్ జరుగుతూ ఉండేవి, ఆల్ నైట్ ప్రేయర్లు ప్రతి వారం జరుగుతూ ఉంటే దర్శనం ఇచ్చాడు దేవుడు. అదిగో ఇదే ఒక మందిరంలో నిలబడి, మందిరం ఇంకా పూర్తి అవ్వలేదు, సగం నిర్మాణంలో ఉంది. ఈ కట్టడం కాదు దేవుడు నాకు చూపించింది, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అంటాడు దేవుడు. నాకు చూపించిన మందిరం, మొన్న మీకు జకర్యా గురించి చెప్పాను కదా, ఆత్మ సంబంధమైన మందిరాన్ని జకర్యాకు చూపిస్తుంటే పాత మందిరాన్ని గురించేమో హగ్గయ్య చెప్తా ఉన్నాడు. ఆ మందిరం ఎలా ఉంటుంది, దాని నమూనా, దాని బలిపీఠం ఎలా ఉంటుంది, ఆవరణం ఉంటుంది, గంగాళం ఉంటుంది, ఆ లోపల దేవుని ఉపకరణాలు ఉంటాయి అని పాత మందిరాన్ని చూసినటువంటి హగ్గయ్య ఆ మందిర నిర్మాణం ఎలా చేయాలో ఆ నమూనా చెప్తుంటే, ఆ మందిరాన్ని అసలు కన్నులతో కూడా చూడనటువంటి హగ్గయ్య ఆత్మ సంబంధమైన మందిర దర్శనాన్ని చూస్తూ దాని గురించి రాశాడు. ప్రస్తుత దినాల్లో పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద మందిరాలు కట్టేస్తున్నారు. అవునా, ఎక్కడ చూసినా మన మందిరం అలా ఉండాలిరా, మన మందిరం అలా కట్టుకోవాలిరా, ఏసీ మందిరాలు. ఎందుకు మందిరంలో ఏం లేదు, దేవుడు లేడు. కాబట్టి దేవునికి ఏ మందిరం కావాలంటే ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆత్మ సంబంధమైన మందిరం కావాలి. పరిశుద్ధ యాజకులు కావాలి. మనమే పరిశుద్ధ యాజకులం. దేవుడు ఎవరో ఒక్కరిని ఎన్నుకో, ఒక్క సేవకుడు కాదు, మీరందరూ యాజకులే అంటున్నాడు దేవుడు. రాజులైన యాజక సమూహం అంటున్నాడు. అంటే ప్రపంచంలోనికి ఏ ఒక్క సేవకుడు వెళ్ళి బయలుదేరి చేయలేడు ఏమీని. నువ్వెక్కడున్నావో అక్కడ నువ్వున్న ప్రాంతం వెలిగించబడాలి. నువ్వున్న ప్రాంతం ఏలియా పరిచర్య జరగాలి, అద్భుతాలు చూడాలి, జనాలు స్వస్థతలు చూడాలి, దేవుని మహత్కార్యాలు చూడాలి. అన్యజనుల మధ్య 450 మంది దేవుని బలిపీఠం దగ్గర నిలబడి రక్తాలు వచ్చేలాగా శరీరం కోసుకొని ప్రార్థన చేస్తుంటే చిన్న కార్యాన్ని కూడా చూడలేకపోయారు. కానీ ఒక్కడు నిలబడి 450 మంది మధ్యలో ఏం చేశాడమ్మా, ఆ బలిపీఠం మీదకి అగ్ని దింపాడు ప్రార్థన చేసి. దేవుడు మనకిస్తున్న దర్శనం ఏంటంటే ఏలియా లాంటి ఆత్మ కలిగిన బిడ్డలు కావాలి. నువ్వు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు మమ్మీ ఇదేంటో అంది. కానీ ఈవేళ పొద్దుట పాఠం ఏంటంటే, రూపాంతరపు కొండ మీదకి దేవుడు యాకోబు, యోహాను, పేతురుని తీసుకెళ్ళినప్పుడు ఎవరు దిగి వచ్చారు అక్కడికి? మోషే, ఏలియాలు దిగి వచ్చారు. అలాంటి పరిచర్యల గురించి చెప్తున్నారు. ఐగుప్తులో విగ్రహాల మధ్యలో, విగ్రహారాధన మధ్యలో ఉండిపోయిన ఇశ్రాయేలీలు ఎంతగా ఆత్మీయంగా దిగజారిపోయారో వాళ్ళని తీసుకొచ్చి మోషే ఒక మందిరాన్ని కట్టి, దేవుడు చూపించిన నమూనా ప్రకారంగా ఒక మందిరాన్ని కట్టి వాళ్ళని మళ్ళా ఆత్మీయంగా పురుకొల్పటానికి వాళ్ళని నడిపించి ఎంత సాహసం చేశాడు, ఎంత ప్రయాసపడ్డాడు. మరలా ఏలియా కాలంలో కూడా ప్రజలందరూ బయలుదేవత వైపు తిరిగిపోయి ఆ బయలుదేవత ఆరాధనలో యెజ్బేలుకు భయపడి దేవుణ్ణి విడిచిపెట్టి బలిపీఠం పడిపోయినా సరే దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏలియాని లేపి ఏలియా ద్వారా మరలా ఆత్మ సంబంధమైన పరిచర్య ఇశ్రాయేలీల్ని పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని కట్టడానికి, ఇశ్రాయేలుని తిరిగి ఆత్మ సంబంధమైన మందిరంగా నిలబెట్టడానికి ఏలియాని దేవుడు ఎలా తీసుకొచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చింది కూడా కదా. ధర్మశాస్త్ర ఆచారాలు కట్టడంలో ఉండిపోయినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధమైన ఆరాధన మర్చిపోయి అక్షరానుసారమైన బోధల్లో ఉండిపోయి అక్షరానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే ఇదంతా మార్చడానికి, దాన్ని రద్దు చేయటానికి మరలా ఒక ఆత్మ సంబంధమైన మందిరం. అందే అంటాడు, నేనే మందిరాన్ని కదా, ఈ మందిరం పడగొట్టండి మీరు 3 దినాలు, 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరం.
పడగొట్టేస్తే 3 రోజుల్లో లేపుతావా? దేవుడు ఏ మందిరం గురించి చెప్పారు? కట్టడం గురించి కాదు. కట్టడం రాయి మీద రాయి వండుకొని పడిపోయే దినాలు వస్తున్నాయి. కానీ ఏం కావాలి? ఆత్మ సంబంధమైన మందిరం, శరీర సంబంధమైన మందిరం. నేనే ఒక మందిరంగా వచ్చాను. ఆ మందిరం ఎందుకు కట్టబడాలంటే పరిశుద్ధమైన యాజకత్వం జరిగించడానికి. మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే బలి పశువుగా ఆ బలిపీఠం మీద ఉండి ఒక పరిశుద్ధమైన యాజక సేవ చేయటానికి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మందిరం ఎవరు? మనమే. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మతో నింపబడాలి. నిజమైన ప్రార్థన. నాకు నిజంగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉండి, నిజమైన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరితే ఏలియా కాలంలో చూసిన అద్భుతాలు, మోషే కాలంలో చూసిన అద్భుతాలు, యేసుప్రభు వారి కాలంలో చూసిన అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగినప్పుడు దేవుడు అంటాడు లూకాసు సువార్తలో మీరు కింద పుట్టినోట్లుగా చూస్తే, ఉపవాస ప్రార్థన చేతనే తప్ప మరి దేని వలన ఇది సాధ్యం కాదు. ఈరోజు ఉపవాసం చేసేవాళ్ళు సన్నగిల్లిపోయారు, ప్రార్థన చేసేవాళ్ళు సన్నగిల్లిపోయారు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన ఆత్మను మనం పొందుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఒక దర్శనం కావాలి. ప్రభువా, ఆత్మ సంబంధమైన మందిరంగా నేను మార్చబడాలయ్యా. ఒక ధూపం వేస్తే నీ దగ్గరికి చేరాలి ప్రభువా. నేను ఒక బలిపీఠంగా మారాలి తండ్రి. బలిపీఠంగా మారడం అంటే బలిపీఠం మీద నిన్ను నీవే అర్పణగా చేసుకోవాలి. అలాంటి శక్తిని మనం సంపాదించుకోవటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక.